మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడుతున్నాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. 2026లో మనం మొదటి 6 నెలలు అయిపోయింది. మనకి జూలై నెలకు సంబంధించి ఓవరాల్గా మరి మేషరాశి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? మరి జూలైతో మనకి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది 2026లో. ఓపెనింగ్ ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా అండి. అయితే ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ మేషరాశి వారికి కనుక చూసుకుంటే ముందుగా గ్రహస్థితి కనుక గమనించినట్లయితే మేషానికి అధిపతి అయినటువంటి కుజుడు 2వ భావంలో ఉన్నాడు. సో ఈ నెలంతా జూలై మాసం అంతా కూడా అక్కడే ఉంటాడు. మిథునంలో రవి 16వ తేదీ వరకు, దాని తర్వాత కర్కాటకంలోకి వెళ్తాడు. కర్కాటక రాశిలో 16వ తేదీ నుంచి రవి గురువుల కలయిక ఉంటుంది. అలాగే ప్రజెంట్ ఇప్పుడు ఈ జూలై మాసంలో స్టార్టింగ్లో మీకు రవి బుధ శుక్ర కలిసి ఉన్నారు. కానీ బుధుడు సింహరాశి నుంచి కర్కాటక నుంచి సింహరాశిలో ఉండే కేతువుని కలుస్తాడండి. 5వ తేదీ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉంటాడు. ఈ బుధుడు ఏంటంటే వక్రించుకుంటూ వెనక్కి వెళ్తాడు. మళ్ళీ మన 8వ తేదీ కల్లా మీకు మిథునంలోకి వెళ్ళిపోతాడు. వక్రించుకుంటూ వెనక్కి వెళ్ళిపోయి కుంభంలో రాహు, మీనంలో శని, ఈ యొక్క గ్రహస్థితి ఉంటూ, చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా ధనస్సు రాశి నుంచి మళ్ళీ 12 రాశులు తిరిగి కుంభంలోకి వెళ్తారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలనేటువంటి విషయం ఒక్కొక్కటిగా మనం తెలుసుకున్నట్లయితే, ముందుగా వీళ్ళ యొక్క లైఫ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, కొంచెం అంటే కొంతమంది డాక్టర్లు కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కొంత పరిచయాలు ఏర్పడడం, ఇంట్లో తక్కువగా ఉండడం, బయట ఎక్కువ తిరగడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే కుటుంబ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ లగ్నానికి శుభుడు. బట్ ఎట్ ఏ సేమ్ టైం కుజుడు యొక్క న్యాచురల్ తత్వం ఏమిటి అంటే తన యొక్క ఇది కొంచెం కుటుంబ సభ్యులతో తెలియని కొంత ఘర్షణ. ఎందుకంటే కుటుంబ అధిపతి ఎవరైతే ఉన్నారో శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నాడు. దానివల్ల ఏంటంటే ఫ్రెండ్స్కి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా మనీ స్ట్రక్ అవ్వడము. అందుకని వీళ్ళు ఖచ్చితంగా 5వ తారీఖు నుంచి జూలై ఎండింగ్ 31వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో ధనం ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. షేర్ మార్కెట్లో ధనం పెట్టకూడదు 5వ తేదీ నుంచి. అంటే ఎప్పుడు కూడా అంత ఈజీగా షేర్ మార్కెట్ జోలికి ఎవరూ వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో కాంబినేషన్స్ ఉంటాయి. 5 to 8 11 కాంబినేషన్ బాగుండి ఒక నీచభంగ రాజయోగమైనా ఒక విపరీత రాజయోగమైనా ఉంటేనే పెట్టాలి ఎప్పుడైనా సరే. సో అది కాకపోతే కొంతమంది డాక్టర్లు, కొంతమంది బిజినెస్ పీపుల్ యొక్క పరిచయాలు, కొంచెం బయట తిరగడం, ఇట్లాంటివన్నీ కొద్దిగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటిది ఏదైనా 5వ తేదీ లోపల తీసుకోవడం మంచిది. ఫస్ట్ వీక్లో 5వ తేదీ దాటితే ఏమవుతుందంటే, ఒకవైపు శుక్రుడు వెళ్ళిపోతున్నాడు 5వ తేదీకి సింహంలోకి, ఒకవైపు బుధుడు 8వ తేదీ నుంచి వక్రించడం మొదలు పెడుతున్నాడు. సో సింగిల్ అయిపోయినటువంటి గ్రహం అది. అయితే వీళ్ళకి గురువు ఎంతైనా 4లో ఉన్నందుకు కొంచెం ఏదైనా కొత్త కొత్త ప్రాపర్టీస్ తీసుకోవడము. కాకపోతే ఈ గురువు సింగిల్గా ఉండడం ఒక ఎత్తు, ఆ గురువు శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఈ సంవత్సరం మనకి, రాజయ్యాడు అదిగా. కాబట్టి ఏమవుతుంటుందంటే కొంచెం ఈ ఫ్రాడ్ రిలేటెడ్ సంబంధించిన ప్రాపర్టీస్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇలాంటివి కొంచెం చూసుకున్నట్లయితే. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ గురువు 4లోకి వెళ్ళాడో, దశమ స్థానంలో ఉండే మకరాన్ని కూడా చూస్తాడో, ఈ మేషం వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే దాంట్లో ఉంటాడు, లగ్నానికి శుభుడు కాబట్టి. కాకపోతే ఎంతైనా శని రాహు ఎనర్జీస్తో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఈ ప్రాపర్టీలు తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి, పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్రకేతువులు కలుస్తున్నారో, ఇక్కడ ప్రధానంగా ఇందాక నేను చెప్పినట్టుగా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టకూడదు. కొంచెం ఫ్రెండ్స్తో ప్రధానంగా, అంటే స్త్రీ స్నేహితులు ఉంటారు, స్నేహితులతో ఒక్కోసారి అంత బాగానే ఉంటుంది, ఒక్కోసారి రివర్స్ అయితే ఒక్కోసారి వాళ్ళు ఏదో కేసులు పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బెట్టింగ్స్ అని, ఈ ప్యాకెట్లని, వీటి జోలికి అసలు వెళ్ళకూడదు, ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఉపాసన చేసేటువంటి వారికి, అంటే అమ్మవారికి సంబంధించిన ఏదైనా మంత్రం చేస్తున్నారు, ఉపాసన చేస్తున్నారు, అలాంటి వారికి మాత్రం ఉపాసన స్థితి తారాస్థాయికి వెళ్ళేటువంటి యోగం. అమ్మవారికి సంబంధించిన లలిత చేసుకుంటున్నారు, లేకపోతే ఏదైనా ఒక మంత్రం తీసుకొని చేస్తున్నారు కూడా చాలా మంచిది చెప్పాలంటే. అలాగే కొంత అంటే లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే. బుధుడు 6వ అధిపతి 3లోకి వస్తున్నందుకు కొంచెం డాక్యుమెంట్స్, గతంలో మిస్ అయిన డాక్యుమెంట్స్ కూడా కొంత ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. టర్నింగ్ పాయింట్ ఏదన్నా ఉంటుందంటారు ఈ మాసంలో వీళ్ళకి? ఏదన్నా చెప్తానండి, టర్నింగ్ పాయింట్ కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఈ మాసంలో ఎవరినైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకొని ఆఖరి వరకు ఒకటి అనుకొని అక్కడ మళ్ళీ టర్న్ అవుతుంది విషయం మొత్తం కూడా.
కొద్దిగా అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ అదేవిధంగా కొద్దిగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా ముఖ్యంగా సంతానంతోనే ఫ్రెండ్స్తో ప్రధానంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వివాహం విషయంలో ఇష్టపడిన వారిని చేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నన్ను అడిగితే ఈ నెల ఆల్మోస్ట్ 31వ తేదీ వరకు వివాహం జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో కేతువుతో కలుస్తున్నాడు. ఎప్పుడైతే కేతువుతో కలుస్తున్నాడో అది శుక్రుడికి కేతువుకి డిఫరెంట్ ఎనర్జీస్ కదా. అలా డిఫరెంట్ ఎనర్జీస్ కాంబినేషన్స్ కలిసినప్పుడు ఇది మంచిది కాదు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగరీత్యా వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా కలిసి వస్తుంది. వ్యాపారాల్లో కొంచెం సాఫ్ట్వేర్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ చేసేటువంటి బిజినెస్లు కూడా కలిసి వస్తాయి, లేవని కాదు. కాకపోతే ఇక్కడ ఈ వివాహం విషయం ఒకటి ఈ నెలలో 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు షేర్ మార్కెట్ ఒకటి ఎవరికైనా ఫ్రెండ్స్కి ధనం ఇవ్వడం, అందులో ముఖ్యంగా స్నేహితుల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా కనుక చూసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. వీళ్ళు ఎక్కువగా ఉలవలు ఒకటి బొబ్బర్లు ఒకటి దానంగా ఇస్తూ ఉండాలి. ఇస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. మరియు కొంచెం ఇంకా ఫైనాన్షియల్ గ్రోత్ పెరగాలి వీరికి అని అనుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయడం అన్ని విధాల ఉత్తమం. గురుగారు, ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్. అవునండి, అవును. స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి. వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడైతే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతువు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాసులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది. ఇలా అయితే దేశం ఎలా బాగుపడుతుందని అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు. కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలో గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యా అభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయాలు ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది సో జూలై నెల 2026 వృషభ రాశి వారికి సంబంధించి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం?
లగ్నంలో కుజుడున్నాడండి. లగ్నంలో కుజుడున్నప్పుడు ఏమవుతుందంటే సర్వసాధారణంగా కొంచెం కొన్ని విషయాలు అగ్రెసివ్గా మూమెంట్ ఉంటుంది. అందులో పర్టికులర్గా ఈ 7th and 12th లార్డ్షిప్ కాబట్టి పార్ట్నర్షిప్స్లో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనే క్రమంలో ఒక్కొక్కసారి వీళ్ళు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. అందుకని పార్ట్నర్షిప్స్ ఈ ఫ్రెండ్స్తోని ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా ప్రాపర్టీ కానీ, వాహనం కానీ, వస్తువు కానీ, బంగారం కానీ ఏదైనా కానీ 5వ తేదీ లోపలే కొనుగోలు చేయడం మంచిది. 5వ తేదీ వస్తే ఏమవుతుందంటే వీళ్ళకి చతుర్థ భావంలో ఈ గృహాలకి, స్థలాలకి, వాహనాలకి, లగ్జరీ ఐటమ్స్కి, ఆభరణాలకి కారకుడైన శుక్రుడు 4వ భావం కూడా వాటికి కారకం. శుక్రకేతువులు కలిసి ఉంటున్నారు. దానివల్ల ఏంటంటే కొనడం ఒక ఎత్తు అయితే ఆ థింగ్స్ని మీరు ఇంట్లో భద్రపరిచే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా భద్రపరచాలి. ఆ థింగ్స్ వేసుకొని వెళ్ళేటప్పుడు కూడా ఒక్కోసారి మనం మిస్ప్లేస్ అవుతుంటాయి. అలా మిస్ప్లేస్ ఏమైనా అవుతుందేమో జాగ్రత్తగా చూసుకోవాలి. పర్టికులర్గా వీళ్ళు 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభం వారి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ కొద్దిగా రవి 2వ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి కొన్ని అసర్ట్స్ విషయంలోనది కొంత విభేదాలు వచ్చినప్పటికీ ఏదైనా కొంచెం 15వ తేదీ వరకు 16వ తేదీ వరకు రవి 2లో ఉన్నందుకు కొంత బాగుంటుంది చెప్పాలంటే. కానీ వృషభం వారికి ఏదైనా లగ్నంలో కుజుడున్నందుకు, చతుర్థ భావంలో శుక్రకేతువులు ఉన్నందుకు ఈ యొక్క విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. ఇది భూములు, స్థలాలు, గృహాలు, బంగారం ఇలాంటివి, నెక్లెస్లు ఇలాంటివి తీసుకునేటువంటి విషయంలో. అయితే ఇక్కడ లక్కీ ఇంకొకటి ఏంటంటే ఈ బుధుడు 3లో ఉండేటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో ఈ 3లో గురువుతో కలిసిన బుధుడు వక్రించుకుంటూ 8వ తేదీ 2లోకి వస్తున్నాడు. సో 8వ తేదీ 2లోకి ఎప్పుడైతే వస్తున్నాడో కొంచెం ఫైనాన్షియల్గా గ్రోత్ పెరుగుతుంది అక్కడ 8వ తేదీ నుంచి. అలాగే మరొక విషయం ఏంటంటే 3లో గురువు ఉన్నాడు కాబట్టి సర్వసాధారణంగా 7వ స్థానాన్ని వీక్షిస్తాడు కాబట్టి వృషభం వారికి కొద్దిగా వివాహం విషయంలో స్ట్రెస్ ఉంటూ వివాహ సంబంధాలు కుదరడం కూడా జరుగుతాయి చెప్పాలంటే. అయితే వీరికి పర్టికులర్గా 5, 6 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. 7, 8 తేదీలు వ్యాపార విషయాల్లో పనికిరాదు. మరలా 31వ తేదీ కూడా ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పర్టికులర్గా వీళ్ళకి. ఇక వాహనం విషయంలో జాగ్రత్త ఉండమని చెప్పాను ఆల్రెడీ నేను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే సంతానం విషయంలో కొన్ని శుభవార్తలు వింటారు 8వ తేదీ తర్వాత నుంచి వీరికి. సంతానం విషయంలోని షేర్ మార్కెట్లో ఉండేవారు అనుకోండి, అంటే ఏదైనా ఒక ఈ క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి బాగుంటుందని చెప్పుకోవచ్చు మనం. అయితే వీళ్ళకి సర్వసాధారణంగానే 3లో గురువు వెళ్ళినప్పటికీ లాభంలో శని మంచివాడే, సో డోంట్ వరీ. అలాగే అదేవిధంగా దశమంలో రాహు. సో ఎప్పుడైతే దశమంలో రాహు ఉన్నాడు, ఇందాక నేను చెప్పినట్టుగా 5, 6, 31 తేదీలు మాత్రం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా కూడా దశమరాహు, లాభశని కూడా మంచివాడే చెప్పాలంటే. సో నో నీడ్ టు వరీ. వీళ్ళు ఎక్కువగా విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారి ఆరాధన చేయడం చాలా మంచిది. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇండియాలో ఉండే ఎవరైనా జాబులు చేయాలనుకుంటే కొన్నిసార్లు నైట్ డ్యూటీస్ అవి చేస్తుంటారు చూసారా, అలాంటివి సెట్ అవుతాయి వీరికి మామూలు కంటే కూడా. అయితే ఈ 7, 8 తేదీలు మాత్రం వీళ్ళు కొంచెం ఒక్కోసారి మనం చూడండి ఏదైనా వ్యాపారం చేస్తూ ఇంత ఎక్కువ లాభం వస్తుందంటే ఎవరో మాట చెప్పింది విని చేస్తూ ఉంటాం. 7, 8 తేదీలు వ్యాపార సంబంధించిన అంశాల్లో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇది జూలై నెల 2026 మిథున్ రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురుగాబోతున్నాయి, ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా వీళ్ళకి సెకండ్ హాఫ్ బాగుంటుంది అంటారు ఈ సంవత్సరంలో? తప్పకుండా అండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ జూలై మాసంలో మనకి ఇతని గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకుంటే మీకు స్టార్టింగ్లో లగ్నాధిపతి అయినటువంటి బుధుడు 2వ స్థానంలో గురు శుక్రులతో కలిసి ఉంటున్నాడు. ఈ 2వ స్థానంలో ఉండే బుధుడు వక్రించుకుంటూ మళ్ళీ 8వ తేదీకి రాశిలోకి వస్తాడు. 2లో ఉండేటువంటి గురు శుక్రుల కలయికల్లో శుక్రుడు వెళ్ళి 5వ తేదీకి వెళ్ళి కేతువుతో కలుస్తున్నాడు. ఈ చంద్రుడు ధనస్సు రాశి నుంచి మళ్ళీ 12 రాశులు తిరిగి కుంభంలోకి వస్తాడు, మళ్ళీ ధనస్సు రాశిని క్రాస్ చేసి. ఇక శుక్రకేతువులు 4లోని 5వ తేదీ నుంచి కలిసి ఉంటున్నారు. అండ్ దశమంలో ఈ యొక్క శని యొక్క సంచారము, భాగ్యస్థానంలో రాహు. మరి ఈ గ్రహస్థితిని అనుసరించి వీరి స్వభావం ఏమిటి, ఎలాంటి ఫలితాలు జరగనున్నాయి ఈ నెలలో 31
2026 సంవత్సరం జూలై 31వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు జరగనున్నాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మిథున రాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ గమనించినట్లయితే వీరికి కొంచెం 8వ తేదీ నుంచి గతంలో ఆగిపోయిన కొన్ని బ్యాక్లాగ్స్ అనుకోండి, కొంత పొలానికి సంబంధించినవి, భూమికి సంబంధించినవి కొంతవరకు వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది చెప్పాలంటే. అయితే వీళ్ళ స్వభావం గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కాబట్టి తెలివితేటలండి. వీళ్ళకి ఒకటే ప్లస్ ఏంటి మైనస్ ఏంటంటే ఆలోచించుతూ వీళ్ళు అడుగు వేస్తే వీళ్ళని కొట్టినవాడు లేరు. ఇదే మిథునం వారు ఆవేశపడితే చిన్నపిల్లడు చేతులు కూడా ఓడిపోతారు వీళ్ళు. అది చాలా పెద్ద ఇది చెప్పాలంటే. అయితే వీళ్ళకి నడిచే వికీపీడియా అంటూ ఉంటాం. అంటే వీళ్ళు ఒక విషయాన్ని ఒకే ప్రపంచం మొత్తం ఒక రూట్లోనే తెలుసుకుంటే వీళ్ళు 10 రూట్లు తెలుసుకుంటారు ఒక విషయం గురించి. అంత గొప్ప లక్షణం ఉంటుంది. అయితే వీళ్ళకి వస్తాం కాస్త ఇప్పుడు 2లో గురు సంచారం జరుగుతుంది, ఫైనాన్షియల్ గ్రోత్ అది బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారము, మంగళవారము, ఆదివారము ఇప్పుడున్న ప్లానటరీ పొజిషన్స్లో జూలై 5వ తేదీ నుంచి ఒక దాదాపు 26 రోజులు 31వ తేదీ వరకు అంటే అగ్రిమెంట్స్ చేయొద్దు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో దూరంగా ఉండాలి, వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే 12వ అధిపతి అయినటువంటి శుక్రుడు కేతుతో కలిసి ఉన్నాడు కదా, అందుకని వివాహ జీవితం విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 3వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఎవరికైనా వెహికల్స్ ఇవ్వడం తీసుకునే విషయంలో, లేకపోతే ఎవరికో వెహికల్ కావాలి, మనం మధ్యవర్తిత్వంగా ఉండి ఇప్పిస్తూ ఉంటాం. ఈ విషయంలో మెయిన్గా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కాస్త ఈ మిథునం వారికి చూసుకుంటే శుక్రుడు 12వ స్థానంలోకి వచ్చి కూర్చున్నాడు, షష్టమాధిపతి. సో ఎప్పుడైతే షష్టమాధిపతి 12వ స్థానంలోకి వచ్చి కూర్చుంటాడో ఇది ప్రధానంగా మధ్యవర్తిత్వం వల్ల ఎక్కువ ఇబ్బంది ఇస్తుందండి. సో చాలా కేర్గా ఉండాలి. మధ్యవర్తిత్వం, అప్పులు ఇప్పించడం కావచ్చు, ఎవరైనా పరిచయం చేయించడం కావచ్చు, ఇటువంటి విషయాల్లో. వివాహ సంబంధించిన విషయాలు అయితే కొంతవరకు కుదురుతాయి. కాకపోతే విదేశీ సంబంధాలే బాగా కుదురుతాయి వీరికి. లోకల్గా ఏదో చేసుకుందాం అనుకుంటే వీరికి కలిసి రాదు ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్ పరంగా. అది ఎప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ అంటే ఈ మంత్తో అయిపోవట్లేదు, నవంబర్ వరకు ఉంటుంది దాని ప్రభావం అనేటువంటిది చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క రాశి వారికి ఈ మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రవి రాశిలో ఉన్నందుకు మొదటి 16 రోజులు, ఈ నెలలో మొదటి 16 రోజులు కూడా ఇంటి దగ్గర ఉండకుండా బయటకు తిరగడం జరుగుతుంటుంది. అదేవిధంగా 5, 6 తేదీలు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు, 31వ తేదీ కూడా వీళ్ళు ఏదైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో మనీ తీసేటప్పుడు ఇలాంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక 7, 8 తేదీలు మాత్రం ఉద్యోగ వ్యవహారాల విషయంలో కొన్ని మార్పులు, ప్రయాణాలు చాలా చక్కగా కనబడుతున్నాయి చెప్పాలంటే వీరికి. మార్పు మంచిదే అంటారా, మారొచ్చు అంటారా? మార్పు మంచిదేనా అంటే మంచిదనే చెప్పుకోవాలి కొంతవరకు. జూలై నెల 2026 విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ నెల వీళ్ళకి ఎదురవబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా అండి. ముందుగా అసలు వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ప్రజెంట్ వీళ్ళకి గురువు సంచారం జరుగుతుంది. గురువు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాల సంచారం జరుగుతుంది. ఈ బుధుడు వక్రించుకుంటూ 12లోకి వెళ్ళిపోతాడు 8వ తేదీకి. ఈ శుక్రుడేమో 5వ తేదీ నుంచి 2వ భావంలో ఉండే కేతుతో కలుస్తున్నాడు. అలాగే భాగ్యంలో శని, అష్టమంలో రాహువు, అండ్ అదేవిధంగా కుజుడు ఏకాదశంలో ఉన్నాడు. రవి 12లో ఉంటూ 16వ తేదీ వచ్చి రవి వచ్చి కలుస్తాడు గురువుని. ఇది ఒక యోగం చెప్పాలంటే. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కర్కాటకం వారికి చక్కగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ముందుగా మనం స్వభావం తెలుసుకుందాం. అంటే కర్కాటకం వారికి స్పెసిఫిక్ స్వభావం ఏమిటి, ఎందుకు ఆ పేరు కర్కాటకం ఎందుకు ఇవ్వాలి, వృషభం ఇవ్వచ్చు కదా, సింహం ఇవ్వచ్చు కదా అంటే మీరు చూడండి, ఎనీ కర్కాటక లగ్న ఎంట్రీకి ఎలా ఉంటుంది, ఎటైనా వెళ్ళగలుగుతుంది, 360 డిగ్రీస్లో ఎటైనా కదలగలుగుతుంది, అన్నీ అలా కదలలేవు. అలాగే కొంచెం ఏమైనా మీరు సముద్ర పొడ్డుల దగ్గర ఉంటాయండి ఎక్కువగా, కొంచెం ఏదైనా అవతల వాళ్ళ నుంచి అపాయం వస్తుందనగా టక్కున ఆ స్పాట్లో సెకండ్స్లో అది కన్నం చేసుకుని లోపలికి వెళ్ళి దాక్కోగలదు. అంటే వీళ్ళు అంత సెన్సిటివ్గా ఉంటారు, ఏదైనా చేయగలుగుతారు, ఎలాంటిదైనా సరే అడ్జస్ట్ అవ్వగలుగుతారు.
ఎమోషన్గా ఉంటారు, మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు ఒక 10 మంది 10 రాసుల వాళ్ళు ఉంటే ఎక్కువగా మీకు అన్నం తిన్నావా లేదా, నువ్వు ఇది తింటావా, నువ్వు ఇది తిను, వాడు బాక్స్ తెచ్చుకున్నా సరే పక్క వాళ్ళకి ఇస్తాడు. అంటే ఆ లవ్వింగ్ నేచరు, ఆ మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి చెప్పాలంటే. అయితే ఈ చంద్రుడు ఎప్పుడు కూడా పాడవకూడదు కర్కాటకం వరకు. పాడైతే మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటే చాలా మంచిది కర్కాటకం వరకు. ఇక ఈ రోజు ఉండే అంటే ఈ మొత్తం నెలలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇందులో ముఖ్యంగా చంద్రుడు ధనస్సు రాశి నుంచి 12 రాశులు సంచరించుకొని మళ్ళీ కుంభంలోకి వెళ్ళి కూర్చుంటాడు 31వ తేదీ కల్లా. అయితే కర్కాటకం వారికి ప్రస్తుతం గురువు రాశిలో ఉన్నందుకు కొంచెం వివాహ సంబంధించిన విషయాలకు అనుకూలిస్తాడు. అదేవిధంగా సంతానం కోసము ఈ భాగ్యస్థానంలో ఉండే శని మీద గురువు దృష్టి ఉంది కాబట్టి తండ్రి గారి ఆరోగ్యము, గురువుల యొక్క ఆరోగ్య విషయాలు ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే క్లియర్ అవుతాయి. అయితే ఇక్కడ మనం 2వ భావంలో అంటే ధనభావంలో కేతు ఉన్నాడు ఇంతకాలం. కేతు ఉండడం ఒక ఎత్తు, శుక్రుడు వెళ్ళి కలవడం ఒక ఎత్తు. అంటే సింగల్ కేతు వేరు, శుక్రుడు వెళ్ళి కలవడం వేరు. సో అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మన చుట్టూ కంచెలు ఉన్నాయండి, మామూలుగా నిలబడ్డప్పుడు మనకి వెళ్ళదు, కానీ మన వస్త్రం వెళ్ళి కంచె మీద పడింది, ఒక అమ్మాయికి చున్ని వెళ్ళి అక్కడ పడింది, అప్పుడు అదేంటి ఇంకా అది ట్రిగర్ అయింది అక్కడ. కాబట్టి వీళ్ళకి 2వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో, అందులో ముఖ్యంగా తల్లితరపు బంధువర్గం వారికి లేదా బిజినెస్లో ఎవరికైనా మనీ ఇవ్వాల్సిన విషయంలోని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలోని ఇది, ఎందుకంటే 2వ భావంలో ఎప్పుడైనా శుక్రకేతువులు ఉన్నప్పుడు లక్ష్మీ గణపతిని ఓం లక్ష్మీ గణపతి దేవి అయి నమః అని ఎవరైతే మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన భావనతోని భక్తితో అంటారో వీళ్ళకి ఇప్పుడు ఏదైతే శుక్రకేతువులు 2లో ఉన్నారు ధనపరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పామో అది రివర్స్గా పనిచేసి బాగా మంచి ధనయోగం కలుగుతుంది వీరికి చెప్పాలంటే. అదేవిధంగా ఇంట్లో ఉండే స్త్రీమూర్తికి, అది జీవిత భాగస్వామి కావచ్చు, అక్క కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఎవరికైనా వాళ్ళకి తెలిసిన వాళ్ళతో చేసే మనీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత మట్టుకు ఈ యొక్క 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఏదైనా వాహనం కొనుగోలు చేయాలంటే 5వ తేదీ ముందే కొనుక్కోవడం మంచిదండి. వాహనం కొనుగోలు చేయడం కానీ, వ్యాపార సంబంధించిన ఏదైనా ప్రారంభించడం కానీ ఇది ముందే చేయడం మంచిది. జూలై నెల 2026 విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఈ మాసంలో ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా అండి. వీళ్ళకి ముందుగా గ్రహస్థితి కనుక చూసుకుంటే సింహరాశిలోనే కేతు ఉన్నాడు. 5వ తేదీ నుంచి శుక్రుడు చేరుతున్నాడు. ఈ శుక్రుడు 3-10 అధిపతి. అదేవిధంగా 12వ స్థానంలో ఈ 5వ తేదీ మారిపోయిన తర్వాత బుధులు ఉంటారు. బుధుడు మళ్ళీ వక్రించుకుంటూ లాభంలోకి వెళ్తున్నాడు. గురువు మాత్రం అక్కడే ఉంటాడు, అదేం మారడు ఆయన తొందరగా ఈ నెలలో. ఆయన నవంబర్ వరకు అక్కడే ఉంటాడు. అలాగే ఈ రాశి వారికి 7వ రాహు, 8వ శని. అయితే ఈ గురువు దృష్టి పడడం వల్ల 8వ శని ప్రభావం తగ్గింది. కుజుడు దశమంలో ఉన్నాడు. ఈ లగ్నానికి కుజుడు దశమంలో ఉండడం మంచిదే. అదేవిధంగా రవి లాభస్థానంలో 16వ తేదీ వరకు ఉండి 16వ తేదీ తర్వాత 12లోకి వస్తున్నాడు. మరి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, వీళ్ళ స్వభావం ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశిలో అంటే ఈ సింహరాశి వారికి ఉండే స్వభావం ఏమిటంటే చాలామంది కోపం వస్తుంది, కోపంగా ఉంటారు, అగ్రెసివ్గా ఉంటారు అంటారు. అది కాదండి. సింహము అంటే లాయల్గా ఉంటారు. వీళ్ళు చిల్లర పనులు చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఏదైనా డిగ్నిఫైడ్గా ఉండాలి, లాయల్గా ఉండాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే కొంచెం సిస్టమేటిక్ కూడా ఇష్టం బాగుంటుంది. రవి చూడండి 6 కరెక్ట్గా టైంకి వచ్చేస్తాడు సూర్యభగవాన్. కాకపోతే ఇప్పుడు వీరికి కేతు గ్రహం రాశిలో సంచరిస్తుంది కదా, ఈ కేతు వల్ల కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎక్కువ ఆలోచనలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆధ్యాత్మికంలో కొన్ని ప్రయత్నాలు సక్సెస్ అవ్వట్లేదనే కొంత స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ కేతు ఉండడంతో పాటు శుక్రుడు వస్తున్నాడు 5వ తేదీ నుంచి. 5 నుంచి 31వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. అయితే ఇది ఎవరికి మంచిది, ఎవరు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే అమ్మవారి ఉపాసన చేసే వ్యక్తికి చాలా మంచిది ఇది. ఇప్పుడు గురువుల దగ్గర ఏదైనా మంత్రం తీసుకున్నారు, రెగ్యులర్గా ఒక 2-3 గంటల సేపు కూర్చొని సాధన చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చాలా చాలా మంచిదండి.
కాకపోతే ఇక్కడ దశమంలో కూడా కుజుడు ఉండి లగ్నంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి జనరల్గా జాబ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం జాబ్లో ఎక్కువ వర్క్ ఓవర్ స్ట్రెస్ ఉండడము ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీరు ఎక్కువగా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః మంత్రము మరియు ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర ఈ రెండు చేస్తూ ఉంటే మంచిది. మరియు దీంతో పాటు లాభంలో రవి ఉంటూ దశమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో జాబులు ట్రై చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లాంటివి. అలాంటి వాటిల్లో లేదా మనకి ఈ పవర్ రిలేటెడ్ ఉంటాయి చూసారా, అటువంటి వాటిల్లో ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వీరికి అటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కాస్త స్ట్రెస్ కూడా ఉంటూ ఉంటుంది. అయితే వీళ్ళు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధాలు వెతుక్కోవడం మంచిది వీరికి చెప్పాలంటే, ఒక ముక్కలో చెప్పాలంటే. ఇక రెండో విషయం ఏంటంటే అది కూడా ఈ వివాహ సంబంధించిన విషయాలు చూసుకునేటువంటి విషయంలో 5, 6, 31వ తేదీ వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అంటే జలాశయ సంబంధించిన వాటికి వెళ్ళినప్పుడు 7, 8 తేదీలు చాలా కేర్గా ఉండాలి చెప్పాలంటే. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కూడా అంటే ఈ నెల కంటే కూడా చెప్పాలంటే 26, 20 తేదీలు కొంచెం ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అష్టమ శని ప్రభావం ఎలాగో గురువు వల్ల అయితే తగ్గింది. గురువు 12లో ఉన్నందుకు కొన్ని శుభకార్యాలు అంటే కొన్ని శుభ సంబంధించిన వాటికి ఖర్చు పెట్టడము, కొన్ని సేవా సంబంధించిన వాటిలోకి వెళ్ళడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. అయితే ఎంతైనా శుక్రకేతువులు రాశిలో ఉన్నప్పుడు థైరాయిడ్ ఇష్యూస్ వస్తుంటాయి కదా, థైరాయిడ్ లేకపోతే కొంచెం పొత్తి కడుపులో ఒక రకంగా ఉండి గ్యాస్ ఫామ్ అవ్వడము ఇలాంటివి ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే సరిపోతుంది. వీళ్ళు ఎక్కువగా కాలభైరవుడి యొక్క అష్టకం, ఎంత కాలభైరవుడు అష్టకం చేసుకుంటే అంత బాగుంటుంది చెప్పాలంటే. తండ్రికి వారు అనుకున్న ధనం కొంచెం రావడము, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యాపార సంబంధించిన విషయాల్లో కలిసి రావడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఎప్పుడైతే రవి 16వ తేదీ నుంచి 12వ స్థానంలోకి మారుతాడో కొన్ని సేవలు చేయడం ద్వారా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నిద్రలో ముందుగా జరగబోయే అంశాలు స్వప్నంలో దర్శనం జరిగి తర్వాత పనులు జరుగుతూ ఉంటాయి చెప్పాలంటే వీరికి. ఈ యొక్క ఇవి ఎక్కువగా జరుగుతాయి వీళ్ళకి ఈ యొక్క మాసంలో చెప్పాలి. ఆర్థిక స్థితిగతులు పరిస్థితి ఏంటి గురుగారు? ఆర్థిక స్థితిగతులు అంటే ఒకటేనండి, బుధుడు ధనాధిపతి 8వ తేదీ నుంచి లాభంలోకి వెళ్తున్నాడు కాబట్టి కొంత ఆర్థిక సంబంధించిన విషయంలో వ్యాపార మార్గాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నంలో కేతువు శుక్రుడు ఉంటూ కుజుడు దృష్టి కూడా ఉంది కదా, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంటుంది వీరికి. జూలై నెల 2026 విశేషంగా మనకి కన్యా రాశి వాళ్ళకి శుభ ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? తప్పకుండా అండి. కన్యా రాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే రాశినాథుడైనటువంటి బుధుడు లాభంలో గురు శుక్రులతో కలిసి వక్రించి దశమంలోకి వెళ్తున్నాడు 8వ తేదీ నుంచి. అలాగే లాభంలో గురువు ఉన్నాడు, శుక్రుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉండే కేతుతో కలుస్తున్నాడు 5వ తేదీ నుంచి. సో 5వ తేదీ నుంచి ఒకవైపు ఏమో శుక్రకేతుడు 12లోని, 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రవి బుధుడు కలిసి ఉంటారు. అదేవిధంగా 6లో రాహువు, సప్తమ స్థానంలో మనకి శని, భాగ్యస్థానంలో కుజుడు. అయితే ఈ లగ్నానికి కుజుడు పాపి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. అయితే వీళ్ళకి ఈ చంద్రుడు కూడా ధనస్సు రాశిలో ప్రారంభమై పూర్తిగా 12 రాశులు తిరిగేసి మళ్ళీ మీ కుంభంలోకి వెళ్ళి కూర్చుంటాడు 31వ తేదీ కల్లా. మరి ఈ యొక్క విషయాల్లో కలిగేటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కన్యారాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మనం స్వభావం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ నేచర్ ఎంత గొప్పదంటేనండి, వీళ్ళు ఏది కూడా పని కట్టుకొని నేర్చుకోవాల్సిన పని లేదు, అబ్జర్వేషన్లో నేర్చేసుకుంటారు వీళ్ళు. అది చాలా ప్లస్ వీళ్ళకి. ఎందుకు చెప్తున్నా అంటే రాశి ఫలాలు చెప్పే ముందు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఫస్ట్ వాళ్ళ శక్తి ఏంటో తెలియాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, శక్తి ఏంటో తెలియాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి పాపి అవుతాడు కాబట్టి భాగ్యంలో ఉన్నందుకు ప్రస్తుతం ఉండేటువంటి కండిషన్లో కొద్దిగా తండ్రి గారి ఏదైనా కాస్త ఎక్కువ బీపీ లెవెల్స్ ఉంటే కొంచెం చూసుకోవాలి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడూ కూడా సిబ్లింగ్స్ వల్ల అనవసరంగా ధైర్యం చేసి ఏదో చేయడం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్వి చేసుకుంటే బాగుంటుందండి వీరికి.
అది కాకుండా ఇప్పుడు 12వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అసలు చేయకూడదు. ఎందుకంటే ధనాధిపతి మెయిన్గా అక్కడ శుక్రుడు, ధనాధిపతి భాగ్యాధిపతి. ఆయన శుక్రుడు అయి ధనభాగ్యాధిపతి మీకు 12లో కేతువుతో ఉంటున్నాడు. 12 అంటే ఇన్వెస్ట్మెంట్లు కదా, మరి 5 నుంచి 31వ తేదీ వరకు ఎలా చేస్తారు? చేస్తే ఇరుక్కుంటే అనవసరంగా. యాస్ట్రాలజీ అనేది ఎందుకుందంటే నీ డబ్బు సేఫ్గా ఉండడానికి నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సమయంలో చేయాలని చెప్పడానికి ఉంది. అదొకటి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అదొకటే కాకుండా శుక్రకేతులు ఉండడమే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది. అది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే 3 గ్రహాల యొక్క ప్రభావం 12 మీద ఉంది. మనం ఎంత వద్దనుకున్నా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది, మనం ఎంత వద్దనుకున్నా సరే మిస్ అవుతుంటాయి కొన్ని థింగ్స్. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, గణపతి ఆలయాలకి వెళ్తూ ఉన్నట్లయితే, లక్ష్మీ గణపతి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది చెప్పాలంటే. మరి వీరి సిబ్లింగ్స్కి కూడా కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కొంత కుదరడము, కొంచెం వేరే ప్రాంతాలకి విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే వీళ్ళ సిబ్లింగ్స్కి. అలాగే కొంచెం వాహనం కోసం కానీ గృహం కోసం కానీ లోన్స్ ప్రయత్నం చేస్తుంటారు కదా, ఆ లోన్స్ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది వీరికి చెప్పాలంటే వాహన గృహ సంబంధించినటువంటి విషయంలో. అలాగే వీళ్ళకి లోన్స్ ఎక్కువగా ఆన్లైన్లో కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, అరే తొందరగా వచ్చేసింది అంటూ ఉంటారు, ఆన్లైన్లో బాగా సిద్ధిస్తుంది. అలాగే రాహు మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం శత్రువుపై జయము ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎప్పటి నుంచో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పలానా అబ్బాయిని చేసుకోవాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్ కాస్ట్ ఉంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఏమిటి తలకాయ నొప్పి అంటే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం బాగుంది. కాకపోతే ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు మాత్రం జీవిత భాగస్వామితో, ఎందుకంటే 12వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వారితో ఎటువంటి తగాదాలు వచ్చినా దాన్ని వీలైనంత మటుకు చిన్నగా చేసేసి దూరంగా ఉండడం మంచిది. అది ఏమాత్రం ఎక్కువ పోటీ పడి, ఎందుకంటే కుజుడు దృష్టి ఉంది కదా 12వ స్థానం మీద, శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి, సప్తమంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఎవరో మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయి చేసే పనుల వల్ల వీళ్ళిద్దరికీ గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జీవిత భాగస్వామి ఈ విషయంలోని వాళ్ళ విషయంలో, నిర్ణయాల విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహం విషయంలో కాస్త ముందుకు కదలడానికి మాత్రం ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేసుకోవాలి. ఈ విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా నాకు ఇక్కడ వద్దులేన ఇండియాకి వెళ్ళిపోవాలనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది 12లో శుక్రకేతులు ఉండడం వల్ల. జూలై నెల 2026 మరి సంవత్సరంలో మనం సెకండ్ హాఫ్కి ఎంటర్ అవుతున్నాము. మరి జూలైకి సంబంధించి తులారాశి వల్ల స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు 10వ స్థానంలో గురువుతో కలిసి ఉంటూ 5వ తేదీ కేతువుతో వచ్చి కలుస్తున్నాడు జూలై 5 నుంచి. సో జూలై 5 వరకు గురువు అండ్ శుక్రుడు బుధుడు 3 గ్రహాలు దశమంలో ఉంటాయి. మనకి భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము, ఆ రవి కూడా మీకు 17వ తేదీకి వచ్చి రవి గురువుతో కలుస్తున్నాడు. అండ్ అష్టమంలో కుజుడు, 6వ స్థానంలో శని, 5వ స్థానంలో రాహు, లాభస్థానంలో కేతువు, శుక్రుడు మళ్ళీ 5వ తేదీకి కలుస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ వీక్ 5th వరకు ఉద్యోగ సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉంది. 5వ తేదీ నుంచి ఎప్పుడైతే శుక్రుడు వచ్చి కేతుతో కలుస్తాడో వ్యాపారాల విషయంలోని, వాహనాల మీద వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి లగ్నం నుంచి, లగ్నం అనుకోండి రాసు అనుకోండి, అష్టమంలో కుజుడు ఉన్నాడు. మెయిన్గా అష్టమ కుజుడు ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్సిడెంట్ ప్రోమిస్తూ ఉంటాడు కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళడం, రోడ్డు దాటేటప్పుడు కూడా కాస్త కొంతమంది చూడండి ఫోన్ చేస్తూ ఫోన్ మాట్లాడుకుంటూ కూడా దాడేస్తుంటారు, అదేదో గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళిపోయినట్టుగా నడిపేవాడు కంగారు పడతాడు. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి కేతువుతో కలుస్తున్నాడు, అష్టమంలో కుజుడు ఉన్నాడు. ఆ కుజుడి దృష్టి కూడా శుక్రుడి మీద కేతువు మీద ఉంది కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు. అలాగే మొదటి 5 రోజులు కెరీర్ పరంగా బాగుంది. దాని తర్వాత 17వ తేదీ నుంచి ఎప్పుడైతే రవెచ్చి కలుస్తాడో గురువుని, అక్కడ నుంచి వీళ్ళకి కెరీర్లో గ్రోత్, కెరీర్లో ఒక స్టేజ్కి వెళ్ళడం, అంటే ప్రమోషన్స్ రావడానికి 17వ తేదీ జూలై నుంచి చాలా అనుకూలంగా ఉంది.
అక్కడ రవి గురువులు కలిసి ఒక నెల రోజులు ఉంటారు దాదాపుగా. రవి మళ్ళీ అక్కడ నుంచి నెల రోజుల తర్వాత బయటకు వచ్చేస్తాడు ఆగస్టు 17కి. ఓకే, అది. ఇక వీళ్ళకి ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది ఏంటి అంటే, ఈ నెల పర్టికులర్గా వీళ్ళు కుజుడు అష్టమంలో ఉండి, రెండవ అధిపతి అష్టమంలో ఉండి కేతువుని చూస్తున్నాడు కాబట్టి మనీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి ఇచ్చి, అది బిజినెస్ రంగాల్లో అనుకోండి, లేకపోతే ఇంకేదైనా ఈవెంట్స్ కోసం అనుకోండి, అట్లాంటి విషయాల్లో మనీ ఇచ్చి ఇరుక్కుపోవడం జరుగుతుంది. కాబట్టి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కూడా మంగళవారాలు, శుక్రవారాలు అస్సలు ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు వీళ్ళు. ఇప్పుడు వరకే, ఇప్పుడుండే గ్రహస్థితి ఈ నెల వరకు మాట్లాడుకుంటున్నాం, లైఫ్ లాంగ్ కాదు ఇది. ఓకే, అదేవిధంగా మనకి అన్నదమ్ములు, లేకపోతే ఇప్పుడు చూడండి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాం జాబ్ సంబంధించిన విషయంలో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇట్లా, లేదా తండ్రి యొక్క జాబ్ ఏదైనా పిల్లలకి వీళ్ళకి రావడానికి ప్రయత్నం చేసేటువంటివి ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. హోమ్ లోన్స్ లభిస్తాయి. ఎప్పటి నుంచో గృహం కట్టుకోవాలనుకునేటువంటి అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ కుజుడు అష్టమంలో ఉన్నందుకు కొంచెం వీళ్ళు ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు పర్టికులర్గా, ఎందుకంటే ఇది భూతత్వ రాశులు, వృషభం కానీ కన్య కానీ మకరం కానీ 3 భూతత్వ రాశులుగా అంటారు. వృషభ రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో ఇది ల్యాండ్ తీసుకునే విషయంలో కూడా కొంత ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అది ప్రధానంగా చూసుకోవాలి. అలాగే ఎవరైనా వివాహం కోసం చేసే ప్రయత్నం విషయంలో కొంచెం, అంటే వచ్చే జీవిత భాగస్వామి ఎలాంటి వాళ్ళు వస్తారంటే కొంచెం మెడికల్ రంగాల్లో ఉండేవారు, ఆరోగ్య సంబంధించిన వాటిలో ఉండేటువంటి వారు, గవర్నమెంట్ జాబ్స్ చేసేవారు, ఇలాంటి వాళ్ళు కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా కొంచెం ముక్కుసూటిగా ఉండేవాళ్ళు, కొంతమంది చూడండి కొంచెం జోవియల్గా కాకుండా కొంచెం సీరియస్ ఫేస్తో ఉంటారు, అటువంటి వాళ్ళు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా చూపిస్తుంది. తాతగారి ఆస్తి విషయంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి ఈ నెల వేళకి చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం రీసెర్చర్స్ చేసేవారు, ల్యాబ్స్లో ఉండేటువంటి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మరియు అదేవిధంగా కొంచెం తండ్రిగా, అంటే ఏదైనా రీసెర్చర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనుకూలత ఉంటుంది చెప్పాలంటే, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కొంచెం అంటే ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 9లో ఉన్నాడో, 5వ అధిపతి 6లో ఉన్నారో, కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి విషయంలో కొన్ని ఘర్షణలు, అటువంటివి వీళ్ళు చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవ్వడం అనేటువంటిది కనబడుతుంది. ఈ నెల ముఖ్యంగా 5వ తేదీ తర్వాత కొంత పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడము, సూర్య ఆలయాలు కానీ, విష్ణు ఆలయాలు కానీ, గణపతి ఆలయాలకు కానీ వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. ఈ పద్మనాభ ఆలయం లాంటివి ఉంటాయి కదా, అలాంటి ఆలయాలకు వెళ్ళడం అనేటువంటిది చాలా మంచిది. వీళ్ళకి ఇంకా ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే కనుక లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే వీళ్ళకి పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం సినిమా ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి చాలా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే. కొన్ని ఊహలు కూడా నిజమవుతాయి, ఇటువంటి యోగాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చేస్తున్న జాబ్లో కూడా ఈ 17th నుంచి ఎప్పుడైతే రవి గురువుల కనెక్టివిటీ ఏర్పడుతుందో అక్కడ నుంచి జాబ్ పరంగా కూడా గ్రోత్ బాగుంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి జూలై నెల 2026 ఎటువంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు గురుగారు? తప్పకుండా అండి. ఈ వృశ్చికం వారికి గ్రహస్థితి కనుక చూసుకుంటే సహజంగానే వీళ్ళకి కాస్త పట్టుదల కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చికం వాళ్ళకి కాంపిటీషన్ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అది కాకుండా వీళ్ళ యొక్క రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశిని వీక్షిస్తున్నాడు. దీనివల్ల ఎప్పుడు కూడా అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా అవుతారు. అట్ ది సేమ్ టైం కేతువును కూడా వీక్షిస్తున్నాడు కాబట్టి ఆధ్యాత్మికమైన విషయాల్లో కూడా కొంచెం వీళ్ళకి అవగాహన కూడా పెంచుకోవడం, ఆ రూట్లోకి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో రాహు, పంచమంలో శని, అదేవిధంగా అష్టమంలో రవి. ఆ యొక్క రవి 17వ తేదీ నుంచి గురువుని చేస్తున్నాడు. ఇప్పుడు గురువుతో భాగ్యస్థానంలో శుక్రబుధులు ఉంటూ, బుధుడు వక్రించుకుంటూ 5వ తేదీకి మళ్ళీ అష్టమంలోకి వెళ్ళిపోతాడు. శుక్రుడేమో కేతుతో వచ్చి కలుస్తాడు, దశమంలో ఉండే శుక్రకేతులు కలుస్తారు. ఇక చంద్రుడు అయితే మీకు తెలియని 12 రాశులు తిరుగుతాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, వీరికి ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే ఈ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడో సర్వసాధారణంగా వీళ్ళకి కొంచెం పట్టుదల కానీ, మొండితనం కానీ, కాంపిటీషన్లో ఉండడం కానీ, కొంచెం అలుపు ఎరగకుండా శ్రమ పడ్డం కానీ వీళ్ళ యొక్క గొప్ప లక్షణాలు చెప్పాలంటే. అయితే ఎంతైనా కుజుడు కదా సప్తమంలో ఉన్నది, అది కాకుండా కేతువుని శుక్రుని వీక్షిస్తున్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు ఈ నెల వీళ్ళు
వివాహ సంబంధించినటువంటివి లేదా వ్యాపార సంబంధించిన విషయంలో భాగస్వామికి సంబంధించిన వాటి జోలికి వెళ్ళకపోవడమే 100% కరెక్ట్ వీరికి. అదేవిధంగా ధనస్థానం మీద శని దృష్టి ఉంది. శని దృష్టి ఉండడం వల్ల ఇక్కడ 2 విషయాలు, వీళ్ళకి రావాల్సిన ధనం కొద్దిగా స్లో అవ్వడము, సంతానం కొంచెం ధన సంబంధించిన విషయంలో ఇంప్రూవ్ అవ్వడం 2 ఇస్తుంది. ఎందుకంటే శని ఎంతైనా లేట్కి కదా, కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ధన సంబంధించిన విషయంలో, ఎందుకంటే ఇక్కడ లగ్నం మీద గురువు దృష్టి ఉంది, అంటే గురుబలం ఉన్న జాతకము. ఎప్పుడైనా గురువు కనుక గోచారంలో బలం పెరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే వీళ్ళకి అప్పటి వరకు ఏమీ కలిసి రానటువంటిది ఇక్కడ నుంచి కొంచెం మూమెంట్స్ అనేవి జరుగుతుంటాయి వృశ్చిక లగ్నం వారికి. అయితే కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి కొంచెం మొండితనం ఇవి కూడా పెరుగుతూ ఉంటాయి. చెప్పాలంటే మొండితనము, కొంచెం కొన్ని దీక్షలు తీసుకోవడము, ఎందుకంటే కుజుడు దృష్టి దశమం మీద ఉంది కదా, లగ్నం మీద ఉంది, దశమం మీద ఉంది. కాబట్టి ఇలా కర్మలన్నీ ఎలా ఉంటాయంటే కొంచెం ఇప్పుడు మామూలు పూజలు చేయడం కంటే కూడా ఉపవాసం చేస్తాను, లేకపోతే హోమాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, అంటే కొంచెం స్ట్రాంగ్గా చేసేటువంటివి చేస్తుంటారు. ఎక్కువగా దీక్షలు తీసుకోవడము, కొంచెం వీళ్ళు కొంచెం నేల మీద నిద్రపోవడం, కొంచెం కఠినంగా చేసేటువంటివన్నీ కూడా వీళ్ళు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం ఆల్రెడీ వివాహం కానటువంటి వారికేమో వివాహం విషయంలో వెతుక్కునే విషయంలో స్ట్రెస్ ఉంటుంది, పార్ట్నర్స్తో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. వివాహం అయిపోయిన వారికి కూడా కొంతవరకు జీవిత భాగస్వామితో కొంత ఘర్షణ యోగము, ఇలాంటివన్నీ కూడా సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. అయితే విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా చదువుకుందాము అని ప్రయత్నం చేసేటువంటి వారికి విద్యాయోగం విదేశాల్లో ఉంది. అదేవిధంగా అక్కడ నివసిస్తూ కొంతమంది అక్కడే గ్రీన్ కార్డు హోల్డర్స్ అవడానికో లేకపోతే ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి 4వ స్థానంలో ఉండేటువంటి రాహు అటువంటి ఫలితాలను ఇస్తున్నాడు చెప్పాలంటే. అదొకటి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ ఫైర్ డిపార్ట్మెంటు లేకపోతే మన ఇవి ఉంటాయి చూసారా, ఇది డిఫెన్స్ రిలేటెడ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇలాంటి జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. తండ్రి గారి విషయంలో మొదటి 17 రోజులు, ఎందుకంటే 17వ తేదీ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరియు తండ్రి గారి ఆస్తి విషయంలో కొంత ఘర్షణ ఇది చూపిస్తుంది చెప్పాలంటే. వాళ్ళ తండ్రి గారి ఆస్తి విషయంలో, అంటే తాతగారి ఆస్తి విషయంలో ఒక ముక్కలో చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అదొకటి. ఈ సమయంలో ఎప్పుడైతే శుక్రకేతువులు ఉన్నారో స్త్రీ మూలంగా లేకపోతే కొన్ని మిస్కమ్యూనికేషన్స్ మూలంగా ఉద్యోగం మారవలసి వస్తుంది, లేదా వివాహం చేసుకొని వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుందండి. ఈ జాబ్ సరిపోదు, ఇప్పుడు వివాహం అయింది కదా, ఈ చిన్న జాబ్ ఎక్కడ సరిపోతుంది, ఇంకోటి వచ్చిందని మారిపోవడం కానీ, లేకపోతే ఉన్నదే మానేసి ఇంకోటి దగ్గరికి వెళ్దాం అనుకోని కానీ, ఉద్యోగంలో దశమంలో కేతు ఉండడం ఒక ఎత్తు, శుక్రుడితో కలిసి ఉండడం ఒక ఎత్తు. కాబట్టి ఇందులో పర్టికులర్గా ఈ 12వ అధిపతి కూడా అవుతున్నాడు. కాబట్టి కొంతమందికి స్త్రీలకు ఎలాంటి వివాహం అయిపోయింది కదా, జాబ్ వదిలేసి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతారు, ఎక్కడ వేరే దగ్గర ఉంటే అక్కడ ఇంకో జాబ్ చూసుకుందాం లేకపోతే అలాగా చూపిస్తుంది ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి కాంబినేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళకి ప్రజెంట్. అయితే వీళ్ళకి వివాహ సంబంధించినటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాను. ఇంకా తప్పనిసరి చూస్తున్నాము, ఇంకా కుదరట్లేదు, కొన్నిసార్లు తప్పనిసరి ఉంటుంది. అలాంటప్పుడు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేస్తూ ఈ కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి. కందులు ఉలవలు. ఇక్కడ దశమంలో కేతు శుక్రుడు కూడా ఉన్నారని చెప్పుకున్నాం కదా. ఈ కెరీర్ విషయంలో ఇబ్బంది తగ్గాలి అంటే నవగ్రహాలలో శుక్రుడు రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ పర్టికులర్గా వీళ్ళు ఏంటంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం కనుక చేసుకున్నట్లయితే కూడా సరిపోతుంది వీరికి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి విశేషంగా ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉంటుందంటారు? ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? ధనుస్సు రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వీళ్ళకి రాశినాథుడైనటువంటి గురువు 8వ స్థానంలో ఉన్నాడండి. వీళ్ళకి 8వ స్థానం అనేటువంటిది ధనయోగాన్ని ఇచ్చే స్థానం, 2వ భావాన్ని చూస్తుంది. కాబట్టి అక్కడ గురువు శుక్రుడు బుధుడు 5వ తేదీ వరకు కలిసి ఉంటారు. దాని తర్వాత బుధుడు తన స్వక్షేత్రమైన వెనక్కి వక్రించుకుంటూ వెళ్ళిపోతాడు. శుక్రుడేమో 9లోకి వచ్చేస్తాడు. పూర్వజన్మ కర్మకారకుడు వీళ్ళకి. 3లో రాహు, 4లో శని. మిగతా గ్రహాలు కనుక చూసుకుంటే పరాక్రమ స్థానాధిపతి అంటే పరాక్రమ కారకుడు 6లో ఉండడము, భాగ్యంలో శుక్రకేతులు 5వ తేదీ నుంచి కలిసి ఉంటున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ
ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ లగ్నాధిపతి ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో రీసెర్చెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వీళ్ళకి చాలా బాగుంటుంది చెప్పాలంటే. అదేవిధంగా కొంచెం వీళ్ళు ఈ ధనాధిపతి ఎప్పుడైతే 4వ భావంలో ఉన్నాడో వీళ్ళకి అర్ధాష్టమ శని కూడా నడుస్తుంది కాబట్టి ఏదైనా భూమి మీద కానీ గృహం మీద కానీ లేకపోతే ఏదైనా కోర్స్ నేర్చుకుందామని ధనం కట్టే విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. 4వ భావాధిపతి అంటే 4వ భావంలో ఉండే గ్రహం 2, 3 అధిపతి రాహు సంబంధం వచ్చింది కాబట్టి తెలియకుండానే కబ్జా ల్యాండ్స్ తీసుకోవడము, కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వీళ్ళకి ఏంటంటే రాహు 3లో ఉన్నందుకు కొంచెం ధైర్యంగా సాహసంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా కొంచెం అంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ వ్యక్తులు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, లేకపోతే తండ్రి తరపు బంధువర్గంలో వారిని ఇష్టపడి కొంత ఘర్షణ ఏర్పడి తర్వాత వివాహం అవ్వడం అనేటువంటిది చాలా బలంగా చూపిస్తుంది. పిహెచ్డీస్ చేసేటువంటి వారికి, రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఓకే, అలాగే 9వ స్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం వీళ్ళు దూర ప్రాంతాలకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు 5వ తేదీ నుంచి ఏంటంటే శుక్రకేతువులు కలుస్తున్నారు కాబట్టి పర్టికులర్గా ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, తండ్రి గారి విషయంలోని పెద్ద మొత్తంలో మనీ ఏదైనా డ్రా చేసుకొని తీసుకెళ్లేటువంటి విషయంలో, ఎందుకంటే శుక్రుడు కేతు కనెక్టివిటీ 9వ స్థానంలో కదండి, ఇది లాంగ్ జర్నీస్ని చూపిస్తుంది, తండ్రి గారిని చూపిస్తుంది, పెద్ద మొత్తంలో మనీని చూపిస్తుంది, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ సంబంధించిన విషయాలను కూడా చూపిస్తుంది. ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ శుక్రకేతువులు కలిసి ఉన్నందుకు కొంచెం అమ్మవారి ఆలయాలకు కనుక వెళ్ళినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది వీరికి చెప్పాలంటే. అమ్మవారి ఆలయకు వెళ్ళము, మరియు అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉంది చెప్పాలంటే. మరియు ఈ మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఈ కాంబినేషన్ అంటే ఈ బుధుడు ఎప్పుడైతే 7వ స్థానంలో ఉంటున్నాడో ఈ కాంబినేషన్ అనేటువంటిది అనుకూలిస్తుంది. అంటే మార్కెటింగ్ సంబంధించినటువంటి టీచింగు, బ్యాంకింగు ఈ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు చక్కగా వస్తాయి ఈ నెల చెప్పాలంటే. అది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతువుతో కలిశాడో అప్పుల విషయంలో ఎవరికైనా అప్పిస్తున్నాం, అది కూడా స్త్రీమూర్తికి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి, లేదా తండ్రి తరపు బంధువర్గం వారికి, తండ్రి తరపు సిబ్లింగ్స్కి, తండ్రి ఎక్కడైతే జాబ్ చేస్తాడో ఆ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళ పరిచయస్తులకి ఎవరికైనా వీళ్ళు అప్పులు ఇచ్చేటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. కొద్దిగా ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ, ఆ శని 4లో ఉన్నప్పటికీ గురువు యొక్క దృష్టి వల్ల అర్ధాష్టమ శని ప్రభావం కొంచెం తగ్గుతుంది. దీనివల్ల ఏంటంటే గతంలో ఇప్పుడు ఏదో ప్రాపర్టీ అనుకున్నాము కుదరలేదు, కానీ ఇప్పుడు కొంచెం కుదిరే ఛాన్సెస్, ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం, చాలామంది అంటుంటారు ఏమంటే మేము వాహనం తీసుకుందామంటే కుదరట్లేదు, లేదా ఒక గృహం కట్టుకుందామంటే కుదరట్లేదు అంటుంటారు కదా, అవి ఇప్పుడు కొంచెం సఫలీకృతం అయ్యేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. గురుగారు, స్త్రీల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా వీళ్ళేదన్నా? వీళ్ళు అసలు ధనుర్లగ్నం వాళ్ళకి ఉండేదే స్త్రీ శాపం అండి. స్త్రీ శాపంతో పుడతారు. అందుకే చూడండి, నీ ధనుర్లగ్న 90% ఆఫ్ కేసెస్, 95% ఆఫ్ కేసెస్ ధనుర్లగ్న. మీరు కావాలంటే ఒక 5,000 జాతకాలు తీసుకుంటే అందులో 4,900 జాతకాలకి 5,000లో నేను చెప్తుంది 4,900 జాతకాలకి శుక్ర మహాదశ వచ్చినా, శుక్రరాశుల్లో ఉండే గ్రహదశలు వచ్చినా ఫస్ట్ వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది వివాహమే. 100% మీరు చూడొచ్చు కావాలంటే. ఫస్ట్ ఎఫెక్ట్ ఏమవుతుందంటే వివాహం. నా రీసెర్చ్, నేను 20 ఏళ్ల క్రితం రీసెర్చ్లో ఉన్నప్పుడు ఆస్ట్రాలజీలో అసలు ఆస్ట్రాలజీ పనిచేస్తుందని నమ్మిందే ధనుర్లగ్నానికి శుక్రవాసులు వచ్చినప్పుడు విడిపోవడం చూసి నేను నమ్మాను. అప్పటి వరకు నాకు రూట్ దొరకలే. ఇదేంటి ఎందుకు ఇలా అవుతుందంటే వెరీ క్లియర్లీ శుక్ర ఇస్ ది కారక ఆఫ్ పూర్వజన్మ కర్మకారక. శుక్రుడు వివాహానికి కారకుడు, శుక్రుడు వివాహ జీవితానికి కారకుడు. ఆయన మొత్తం మార్చేస్తాడు సినిమాని మొత్తం. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా కలిసి వస్తుందంటారు? మకరం వారికి గనక చూసుకుంటే వీళ్ళకి ప్రస్తుతం ఉండే గోచార ఫలితాలు, గోచారం ఎలా ఉందంటే 3లో శని స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచిదే. 2లో రాహు విదేశీ అంటే ఆన్లైన్లో చేసే బిజినెస్లకు అనుకూలిస్తున్నాడు. పంచమ కుజుడు ఒక్కటి కొంచెం పంచమ స్థానంలో ఉన్నాడు. 6లో రవి, ఈ రవి 7వ స్థానంలోకి గురువును కలుస్తాడు వచ్చి. ప్రస్తుతం వీళ్ళకి జూలై మాసం మొదట్లో మాత్రం
సప్తమంలో గురువు శుక్రుడు బుధుడు కలిసి ఉంటారు. కానీ బుధుడు మళ్ళీ 6లోకి వెళ్ళిపోవడం, అంటే బుధుడు వెనక్కి వెళ్ళిపోతాడు, శుక్రుడు ముందుకు వస్తాడు. శుక్రుడిని వచ్చి కలవడం, అష్టమంలో ఉండే శుక్రకేతువుల కలయిక. ఈ చంద్రుడు అయితే మనకి 12 రాసులు తిరుగుతూ ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితి వల్ల వీళ్ళకి కలిగే ఫలితాలు, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మకర రాశి వారందరికీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఈ రాశినాథుడు ఎప్పుడైతే 3వ స్థానంలో ఉన్నాడో కొన్ని అంటే అన్నదమ్ముల వరుస వాళ్ళతోని కొంత ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. అన్నదమ్ముల వరుస వారితోని, సంతానంతోని, ఫ్రెండ్స్తో కూడా కొంచెం మనం ముక్కుసూడిగా ఏదైనా ఒక మాట అనేయడము, తద్వారా వాళ్ళు కొంచెం బాధపడడం, అది కొంచెం ఘర్షణాత్మకమైనటువంటి వాటికి దారితీయడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే 2లో ఉండేటువంటి రాహు వల్ల వీళ్ళకి ఒకటి బెనిఫిట్ ఏమిటి అంటే, ఆన్లైన్లో చేసేటువంటి ఏదైతే వ్యాపారాలు ఉంటాయో, ఆన్లైన్ త్రూగా చేసేది ఏదైనా ఎనీ సర్వీసెస్ వీళ్ళకి కలిసి వస్తుంది. అలానే వీళ్ళు ప్యాకెట్లు, బెట్టింగ్లు, లేకపోతే ఇంకోటి ఏదో కోడి పందాలు, ఇవి కాదు నేను చెప్పేది. సో వాటికి బాగుంది. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా 2వ స్థానంలో ఫలానా గ్రహం ఉన్నప్పుడు వాళ్ళు ఆ యొక్క అధిష్టాన దేవత కనుక చేసుకున్నట్లయితే, రాహుకు అధిష్టాన దేవత ఎవరు? దుర్గా. వీళ్ళ నోట్లో ఎప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం కనుక స్మరణ జరిగిందంటే వీళ్ళకి 100% ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఇంకా అందులో డౌట్ అయింది. ఓకే. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం ఈ లగ్నానికి, మకర లగ్నానికి పూర్వజన్మ కర్మకారక ప్లానెట్ ఇస్ మార్స్. అందుకని ఈ నెలంతా కూడా వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి అంటే, ఫ్రెండ్స్తో కానీ, ప్రేమించిన వ్యక్తులతో కానీ, సంతానంతో కానీ వీళ్ళకి కొంచెం చికాకులు వస్తాయి. అంటే స్నేహితుల మూలంగా, మంచి స్నేహితులను కూడా గొడవ పెట్టుకుంటాడు, లేకపోతే లవర్ అంత బాగానే ఉందనుకుంటే ఆవిడేదో అలుగుతుంది, లేకపోతే ఇంకోటేదో, లేదా పిల్లల విషయంలో కొంత స్ట్రెస్ రావడం, ఇట్లాంటి కొంచెం షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల వచ్చే ఇబ్బందులు ఈ మకరం వారికి చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది అది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ 6వ స్థానంలో రవి ఉన్నందుకు వీళ్ళకి ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో 17వ తేదీ వరకు వీళ్ళకి అనుకూలిస్తుంది. 17 తర్వాత నుంచి జీవిత భాగస్వామి, ఎందుకంటే రవి గురువులు కలుస్తున్నారు అక్కడ, జీవిత భాగస్వామికి వాళ్ళ అంటే ఆవిడ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు కొంచెం హైలైట్ అవ్వడము, కొంచెం నేమ్ అండ్ ఫేమ్ రావడము, సోషల్గా చేసే సర్వీసెస్ వల్ల కొంత నేమ్ అండ్ ఫేమ్ రావడం చూపిస్తుంది. కాకపోతే వీళ్ళు ఉద్యోగం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జనరల్గా గవర్నమెంట్ సంబంధించి పక్కన పెట్టేస్తే, ఈ శుక్రుడు ఎప్పుడైతే కేతుతో 8వ స్థానంలో కలిసి ఉన్నాడో, ఇదేంటంటే పర్టికులర్గా ఈ సినిమా ఫీల్డ్, కళారంగాలకు సంబంధించిన బ్యాంకింగ్ సెక్టార్స్, చిట్ ఫండ్స్, ఫైనాన్స్ రంగాలకు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పంచమ దశమాధిపతి వెళ్ళి కేతుతో కలుస్తున్నారు. పంచమంలోనేమో కుజుడుండి కేతు శుక్రుడిని చూస్తున్నాడు. సో ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే, నువ్వు తీసుకునే నిర్ణయం విషయంలో అగ్రెసివ్గా తీసుకోకు, అది కూడా ఉద్యోగం విషయంలో ఎట్టి బస్సులో అగ్రెసివ్గా తీసుకోకు. ఎందుకంటే మనకేమైపోద్దంటే అంతా ఒరుగుపడతాం, లాస్ట్లో ఒక చిన్న విషయంలో అగ్రెసివ్గా ఏదో నిర్ణయం తీసుకొని పోగొట్టుకుంటాం. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇది ప్రధానంగా కనబడుతున్నటువంటి. ఇక వీరికి పర్టికులర్గా ఏంటంటే, ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా గణపతిని ఎక్కువగా స్మరించడము, కామేశ్వర ముఖాలౌక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః. ఈ 2 నామాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి పర్టికులర్గా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది రాదు. స్త్రీ మూలకంగా ఉద్యోగాల్లో ఇబ్బందులు రావడం జరుగుతుంది. అంటే ఆవిడనేదో అన్నామనో, లేకపోతే స్త్రీకి కూడా లేడీ బాస్ వచ్చిందనో, లేకపోతే వాళ్ళు ఒక రకంగా ప్రవర్తించారనో, వాళ్ళ ప్రవర్తన నాకు నచ్చలేదనో, వీటి కారణాల వల్ల ఉద్యోగంలో డిస్టర్బెన్స్ వస్తాయి. కాబట్టి వీలైనంత మట్టుకు వీళ్ళు కొంచెం దుర్గానామాన్ని, ఓం శ్రీమాత్రే నమః నామం కూడా చాలా బాగా పనిచేస్తుంది. అనవసరమైన మిస్కమ్యూనికేషన్స్ రాకుండా చేస్తుంది చెప్పాలంటే. అది ప్రధానంగా. ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికైతే సరైన సమయమే, ఎందుకంటే 12వ ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు కదా, మంచి సమయమే చెప్పాలంటే. మనకి వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. అందులో ప్రధానంగా గురువారాలు చూసుకున్నట్లయితే తొందరగా కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. విదేశీ సంబంధాలు బాగా కుదిరేటువంటి యోగం ఎక్కువగా కనిపిస్తుంది చెప్పాలంటే. కుంభరాశి వాళ్ళకి ఈ జూలై నెల 2026 వీళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్లస్లో మైనస్లు ఏ విధంగా ఉంటాయంట?
కుంభరాశి వారికి ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా రాశిలో రాహు ఉన్నాడండి. సప్తమ కేతువుతో పాటు శుక్రుడు 5వ తేదీ చేరుతున్నాడు. ధనస్థానంలో ఏలినాడు శని నడుస్తుంది వీరికి. చతుర్థంలో కుజుడు, మరియు అదేవిధంగా చంద్రరాశుల్లో శుక్రుడు బుధుడు ఆయన గురువు ఉంటూ మళ్ళీ 5వ స్థానంలోకి బుధుడు వెళ్ళిపోతూ సప్తమ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు కేతు దగ్గరికి. ఇక రవి మన చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు, రవి పంచమంలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కుంభరాశి వారికి రాహు రాశిలో ఉన్నందుకు సర్వసాధారణంగా వీళ్ళ లక్షణం ఏంటంటే ఎప్పుడు ఎంజాయ్గా ఉండాలి, పక్కవాడిని హ్యాపీగా ఉంచాలి, వీళ్ళు హ్యాపీగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతో వీళ్ళు అంటే చిన్న కాఫీ తాగుతూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోతారు వీళ్ళు. అమ్మయ్య మంచి కాఫీ తాగాను, ఇట్లా కుంభలగ్నం వాళ్ళ యొక్క స్పెసిఫిక్ తత్వం అది. అయితే వీళ్ళకి ఎప్పుడైతే రాహు లగ్నంలో ఉన్నాడో ఇది కొంచెం వీళ్ళకి ఈ బ్లాక్ మ్యాజిక్స్ అంటూ ఉంటారు, లేకపోతే గాలి ధూళి తగలడం ఇలాంటి ఛాన్సెస్ 100% ఉంది. కాబట్టి వీళ్ళు రోడ్ల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా తొక్కడం కానీ నిర్మానుషమైన ప్రదేశాలకు కానీ వెళ్ళకూడదు. అయితే వీళ్ళకి ఏలినాడు శని ప్రభావం ఎప్పుడైతే మన గురువు 6లోకి వచ్చాడో, గురువు యొక్క వీక్షణ శని మీద పడిందో ఏలినాడు శని ప్రభావం చాలా తగ్గుతుంది చెప్పాలంటే. ఓకే, మరియు అదేవిధంగా గమనించినట్లయితే దీనివల్ల కొంచెం లోన్స్ లభించడము, ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ గురువు దగ్గరికి రవి వచ్చి మళ్ళీ 17వ తేదీ చేరతాడు. గవర్నమెంట్ జాబ్స్లో ముఖ్యంగా బ్యాంక్ సెక్టార్స్, టీచింగ్ లైన్స్లో గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రైనింగ్ తీసుకుందాం అనుకునేటువంటి వారికి ఉద్యోగంలో ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఇస్తాడు అక్కడ. అయితే 4లో కుజుడు ఉన్నందుకు పర్టికులర్గా కొంచెం వీళ్ళు అంటే వీళ్ళ తల్లిగారితో కానీ లేదా అత్తగారితో కానీ కొంచెం వివాదాస్పదమైనటువంటి ఇవి ఉంటాయి, కొంచెం గొడవలు అవ్వడం ఇటువంటివన్నీ కూడా. అదేవిధంగా ఏదైనా ల్యాండ్ తీసుకుంటాం లేదా వాహనం మీద వెళ్ళేటప్పుడు అతి వేగంగా వెళ్ళకూడదు, లేదా వీళ్ళ తల్లిగారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం, ఎందుకంటే కుజుడు కదండి ఎంతైనా అటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే శుక్రుడు చతుర్థాధిపతి వెళ్ళి కేతువుతో ఉన్నాడు, అండ్ చతుర్థంలో కుజుడు వచ్చి కూర్చున్నాడు. అలాగే వీళ్ళు వీలైనంత మట్టుకు అసలు యాక్చువల్గా అయితే November 25 వరకు అసలు వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయొద్దనే చెప్తాను నేను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే శుక్రుడు కూడా వచ్చి చేరాడో ఇది మరింత అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే సప్తమంలో శుక్రకేతువులు సర్వసాధారణంగా ఎవరి జాతక చక్రంలో అయినా శుక్రకేతు కలయికంటేనే అది కొంచెం వివాహ జీవితం పట్ల ఒక రకమైనటువంటి విరక్తిని, వైరాగ్యాన్ని, వాళ్ళ పట్ల సరిగ్గా సఖ్యత లేకపోవడం, వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు గోచారంలో మనకి శుక్రకేతువులు కలిస్తే ఏమైపోద్దంటే అది మరలా వీళ్ళ మీద కొంచెం స్ట్రెస్ అనేటువంటిది పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులైతే లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా వీళ్ళకి కూడా ఏంటంటే వీళ్ళకి కానీ వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ కొంచెం కెరీర్ విషయంలో మార్పులు, కెరీర్ విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. దానికి వీళ్ళు చేయవలసింది ఏమిటి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, గణపతి ఆలయాలకు వెళ్తూ కుజ శుక్ర కేతు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ వీలైతే అదే ఆలయంలో కూర్చొని ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయ నమః చేసుకోవచ్చు. మరియు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, తీపి చపాతీలు మరియు గ్రాసము ఈ 3 తినిపించినట్లయితే కూడా వీళ్ళకి ఇబ్బంది అనేటువంటి చాలా అంటే చాలా మొత్తం తగ్గుతుంది. ప్రేమించిన వారితో కొంచెం దూరం అయ్యేటువంటి కాంబినేషన్స్ కూడా నడుస్తున్నాయి, ఎందుకంటే శుక్రకేతువులు కలయిక కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేదా కొన్నిసార్లు వీళ్ళకి దోషం ఎలా పోతుందంటే వివాహం అవుతుంది కానీ భార్య ఏదైనా పుట్టింటికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ రకంగా ఆ దోషం అనేది నిలిక అవుతుంది. ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవ రావాలి, కానీ గొడవ వచ్చే ఛాన్సెస్ లేకుండా దూరంగా వెళ్ళారనుకోండి అప్పుడు గొడవ అనేది రాదు. అది చాలా మటుకు సేవ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. గురుగారు అవకాశాలు గుర్తింపు పరంగా ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? అవకాశాలు గుర్తింపు అంటే ఒకటేనండి, సామాజిక విషయాల్లో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవకాశాలు వస్తాయి, గుర్తింపు కూడా వస్తుంది, హైలైట్ అవుతారు, ఎందుకంటే లగ్నంలో రాహు కదా, లైమ్లైట్లోకి తీసుకెళ్తుంటాడు. కానీ ఒక్కొక్కసారి సోషల్ మీడియాస్లోని సోషల్గా మూవ్ అయ్యేటువంటి విషయంలో అవతల వాళ్ళు వీళ్ళు చేయనటువంటి దాన్ని అనడము ఇలాంటివి కొంచెం ఉంటాయి. ఎందుకంటే ఎంతైనా సప్తమంలో ఉండే శుక్రకేతువులు కదా, అందుకని అటువంటివి ఉంటాయి అన్నమాట. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏమన్నా సలహాలు సూచనలు ఇస్తారు వీళ్ళకి? ఏదన్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సలహాలు
సూచనలు అంటే ఒకటేనండి. ఇక్కడ 12వ అధిపతి 2లో ఉన్నాడు. అయితే కుంభం వారికి ఏలినాటి శని తగ్గిస్తున్నాడు. అయితే ఎప్పుడైనా సరే మన శని మీద గురువు దృష్టి ఉన్నప్పుడు ఇది కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచి సమయమే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో ఈ జూలై నెల 2026 విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి ప్లస్లు మైనస్లు వీళ్ళు చూడబోతున్నారు ఈ మాసంలో? మీనరాశి వారికి ఏంటంటే కాస్త ధార్మిక బుద్ధి ఎక్కువ ఉంటుంది. మీనం వారికి, ధనస్సు వారికి కొంచెం దైవ చింతన, అసలు అన్వేషణ, ముఖ్యంగా వీళ్ళకి అన్వేషణ, తండ్రి గారితో ఉండే కనెక్టివిటీ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎలా అంటే మంచైనా చెడైనా తండ్రితోనే మొత్తం రిలేటెడ్ కనెక్ట్ అయి ఉంటుంది. వీళ్ళ పూర్వజన్మ కర్మ ఈజ్ కనెక్టెడ్ విత్ తండ్రి అనమాట. అయితే వీళ్ళకి ప్రజెంట్ రాశిలో శని సంచారం జరుగుతుందండి. రాశిలో శని, 12లో రాహు, 3వ స్థానంలో కుజుడు, 4లో రవి, 5వ స్థానంలో శుక్ర బుధ గురువుల యొక్క సంచారం జరుగుతూ బుధుడు 4లోకి వస్తూ శుక్రుడు 6లోకి వెళ్తూ పంచమంలో గురువు ఉన్నాడు. ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతాడు. ఇది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో ఎప్పుడైతే శని ఉన్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఏలినాటి శని ప్రభావం స్లో డౌన్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లక్కీగా గురువు దృష్టి వల్ల ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది వీరికి, అందులో ఎటువంటి సందేహం లేదు. వీరికి ఏంటంటే కొంచెం ఈ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, మెడికల్ రిలేటెడ్ వాటి మూలంగా, లేకపోతే ఆరోగ్యానికి సంబంధించిన కొంతమంది చూడండి, ఇప్పుడు మనకి ఆర్గానిక్ ఫార్మింగ్, సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ పద్ధతులు చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో వీళ్ళకి కొంచెం అలాంటి విద్యలు నేర్చుకోవడము, అటువంటి వాటిల్లో వీళ్ళకి కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా కొంచెం అంటే 3లో కుజుడు ఉన్నందుకు, 2వ అధిపతి 3లో ఉన్నందుకు ఏదైనా ల్యాండ్స్లో మీడియేటింగ్ డీల్స్ వల్ల కొంత డబ్బులు రావడం జరుగుతూ ఉంటుంది. కొంచెం పరాక్రమము, కొంచెం గొడవలు కూడా అవుతూ ఉంటాయి చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ మనకి 6వ స్థానంలో ఉండే శుక్రకేతువుల మీద కుజుడు దృష్టి ఉంది. సో అందుకనే ఏంటి, మేనమామ వరుస వారితో, తండ్రి వరుస వారితో, లేకపోతే స్త్రీలతో, ఎందుకంటే శుక్రుడు 6లో ఉంటే కూడా స్త్రీల వల్ల గొడవలు అవుతూ ఉంటాయి, స్త్రీలతో గొడవలు అవడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. లేదా గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళే అందులో ఉండేటువంటి స్త్రీలతో ఏదో క్షేత్రానికి వెళ్ళాం అక్కడేదో గొడవ ఇట్లాంటివి చూపిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి ఒక గొప్ప విషయం ఏంటంటే పంచమంలో గురువు, అది ఎంత శని రాహు ప్రభావంలో ఉన్నా సంతాన యోగము కలుగుతుంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా కొంచెం ఈ మంత్ వీరు వివాహ సంబంధించిన విషయాలకి దూరంగా ఉండడం మంచిది. మరియు అప్పులు ఇవ్వడం కూడా చేయకూడదు. అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల పట్ల కూడా వీళ్ళు చాలా కేర్గా ఉండాలి. ఇక వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగం కోసం, అంటే ప్రభుత్వ ఉద్యోగము లేదా మెడికల్ రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, వీళ్ళ జీవిత భాగస్వామి వేరే ప్రాంతానికి వెళ్తూ ఈ నెల 17వ తేదీ నుంచి 17 లోపల ప్రయత్నం చేసుకోవడం మంచిది. 17 తర్వాత కూడా ఉంది యోగం, కాకపోతే 17 లోపల అయితే రవి బుధులు కలిసి ఉంటున్నారుగా, అందుకని ఆ యోగం మరింత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కొంచెం వీళ్ళ జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. వీళ్ళు శుక్ర, కేతువు, కుజుడు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, శుక్రవారాలు, ఆదివారాలు, మంగళవారాలు ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అప్పు తీసుకోకూడదు. దానివల్ల అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఉద్యోగ అవకాశాలు అయితే చాలా చక్కగా కలిసి వస్తాయి. బయట దేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాలు కలిసి వచ్చేటువంటి యోగం చూపిస్తుంది చెప్పాలంటే. మరియు అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే అంటే కొంచెం లాభాల విషయంలో, అంటే చూడండి మనం ఒక్కోసారి ఎవరితో అన్నదమ్ములతో ఏదైనా ఒక బిజినెస్ చేస్తూ ఉంటారు, ఆ యొక్క విషయంలో లాభాల విషయంలో కొంత అన్నదమ్ములతోనే అక్కచెల్లెలతో గొడవలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి? ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుంది? ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు ఇక్కడైతే అనుకూలత ఉందండి. ఎందుకంటే 12లో రాహు ఉన్నాడు కదా, 12లో జన్మజాతకంలో రాహు ఉన్నా అది కొంచెం సపోర్ట్ చేస్తుంది విదేశాలకు వెళ్ళడానికి. అలా 12లో రాహు ఉన్నప్పుడు దశమాధిపతి కనుక పంచమంలో ఉండే లగ్నాన్ని వీక్షిస్తే
విదేశాలకు వెళ్ళడానికి అనుకూలిస్తుంది. అదే కాకుండా దశమాధిపతి వీక్షిస్తుంది ఎవరిని, 12వ అధిపతిని వీక్షిస్తున్నాడు, లగ్నంలో ఉండే 12వ అధిపతి. సో ఏంటి, దశమానికి 12కి కనెక్టివిటీ వచ్చింది. విదేశాల్లో ఉద్యోగం చేయడానికి, అందులో ముఖ్యంగా అక్కడ ఏదైనా ట్రైనింగ్స్ ఇచ్చే లాంటిది, లేకపోతే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ రిలేటెడ్, లేకపోతే ఏదైనా ఈవెంట్స్ చేస్తూ ఉంటారు కొంతమంది, రకరకాల ఈవెంట్స్ విదేశాలకు వెళ్ళి, అలాంటి విషయాలకు అనుకూలంగా ఉంది చెప్పాలంటే. మీరు ఎక్కువగా దత్తాత్రేయుడు ఆరాధన చేయాలండి, ఎందుకంటే పంచమంలో రాహు కదా. కాకపోతే పంచమంలో ఉండే రాహు ప్రభావం పాజిటివ్గా రావాలంటే శని, రాహు, కేతు ఈ 3 గ్రహాల దగ్గర, వీలైతే కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇటువంటి దానాలు ఇస్తే విశేషం కలిసి వస్తుంది అంటారు వీళ్ళకి బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వాలి. మెయిన్గా బొబ్బర్లు, ఉలవలు దానం ఇవ్వడం, గోవులకు కాస్త గ్రాసము, తీపి చపాతీలు తినిపించడము, ఇది చాలా మంచిది చెప్పాలంటే. అంటే ఇక్కడ ఏమీ లేదు, కొంచెం అనవసరమైన ఘర్షణలోకి వెళ్తూ ఉంటుందండి, అది చూసుకోవాలి ముఖ్యంగా.